ప్రస్తుత భారతదేశంలో ఎక్కడ చూసినా కోల్కతా ఆర్జికా డాక్టర్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ కేసు సంచలనం అయింది. వరుసగా 36 గంటల డ్యూటీ కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్లోకి వెళ్ళి డిన్నర్ చేసింది. తీరా చూస్తే ఆ డాక్టర్ మృతదేహం సెమినార్ హాల్లో క్రూరమైన స్థితిలో పడిపోయి ఉంది. ఈ సంఘటన ఆగస్టు 9న జరిగింది. ఆసుపత్రి సిబ్బంది వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆసుపత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలికని చూసేందుకు కూడా అనుమతించలేదు. అయితే ఇది మందస్తు పథకం మరియు ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు. కొద్దిసేపటికి పోలీసు అధికారులు ఆసుపత్రి సిబ్బంది కొన్ని ఆధారాలను ధ్వంసం చేశారు. అమ్మాయిల శరీరాన్ని చూసి ఆ అమ్మాయి ఆత్మహత్య అని ఎవరు అనరు. ఆమెను దారుణంగా కొట్టారు. ఆర్జికర్ హాస్పిటల్లోని డాక్టర్లు అందరూ అక్కడ హైకోర్టు నుండి న్యాయం కోసం వేచి ఉన్నారు. ఈ విషయాన్ని సాధారణ పోలీసులకు వదిలేస్తే మాకు న్యాయం జరగదు. కోల్కతా హైకోర్టు ఈ కేసును పోలీసుల నుండి సిబిఐకి ఇవ్వబడింది. సిబిఐ సుదీర్ఘ విచారణ తర్వాత ప్రస్తుత కేసు చాలా వేగంగా సాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ మరి సంజయ్ రాయ్. సుదీర్ఘ విచారణ తర్వాత సంజయ్ రాయ్ పాలిగ్రఫీ పరీక్ష చేసి అంటే లై డిటెక్టివ్ పరీక్షకు వెళ్ళాడు. ఆ లై డిటెక్టివ్ పరీక్షలో సంజయ్ రాయ్ సెమినార్లోకి వెళ్ళినప్పుడు ఊహించని సమాధానాలు చెప్పాడు. అమ్మాయి హత్యకు గురైంది, నేను ఏమీ చేయలేదు, అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. టెస్ట్లో సంజయ్ రాయ్ తప్పుడు సమాధానం ఇచ్చాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది కూడా సిబిఐకి సరైన ఆధారాలు లభించకపోవడంతో ప్రస్తుతం ప్రతి పాయింట్లో విచారణ జరుపుతూ సోమవారం పాలిగ్రఫీ పరీక్షకు పూర్తి చేశారు. మరి ఇప్పుడు ఈ కేసుపై తదుపరి విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశంలోని వైద్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. వారు సురక్షితంగా జీవించడానికి ఎటువంటి భద్రతను పొందలేకపోతున్నారు. అందుకే ప్రస్తుత కథనంలో ఆసుపత్రి వైద్యులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు మరియు ఆ మూర్ఖులకు సరైన శిక్ష పడుతుందని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.